నిద్రపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. ఇప్పుడు నేను మీ అందరికీ 90s కిడ్స్ ఎంతగానో అడిక్ట్ అయిన ఒక సీరియల్ గురించి చెప్పబోతున్నా, అదే అమృతం. ఈ సీరియల్ దాదాపు 6 ఇయర్స్ పాటు ఎంతో మందిని ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఉన్న అన్ని టాప్ ఛానల్స్లో కూడా ఈ షో టెలికాస్ట్ అయింది. అప్పట్లో ఈ సీరియల్ టెలికాస్ట్ అయిన అన్ని ఛానల్స్లో టాప్ టీఆర్పీ సంపాదించుకుంది. 1996లో రిలీజ్ అయిన లిటిల్ సోల్జర్స్ వంటి నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న మూవీ డైరెక్టర్ గున్నం గంగరాజు గారు ఈ సీరియల్ని క్రియేట్ అండ్ ప్రొడ్యూస్ చేశారు. చాలా ఎపిసోడ్స్ను గున్నం గంగరాజు గారు అలాగే సర్వం పాత్ర పోషించిన వాసు ఇంటూరితో కలిసి రాశారు. మొదట్లో అమృతరావు పాత్రలో శివాజీ రాజా నటించారు. ఆ తర్వాత హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టక ముందు కొన్ని ఎపిసోడ్లలో నరేష్ ఆయన స్థానాన్ని భర్తీ చేసి టోటల్ 313 ఎపిసోడ్లలో 200 ఎపిసోడ్లలో పాత్ర పోషించారు. టైటిల్ సాంగ్ను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయగా కళ్యాణి మలిక్ దానిని కంపోజ్ చేసి పాడారు. స్టోరీలోకి వస్తే అమృతరావు మరియు ఆంజనేయులు అలియాస్ గుండు హనుమంతరావు చిన్ననాటి స్నేహితులు మరియు హైదరాబాద్లోని అమృత విలాస్ అనే రెస్టారెంట్ ఓనర్స్. తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ధనవంతులు కావడానికి చమత్కారమైన క్రియేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తారు, కానీ ప్రతిసారీ హిల్లేరియస్ పరిణామాలతో విఫలమవుతారు. తమిళనాడు నుండి వలస వచ్చిన సర్వం ఆలియాస్ వాసు ఇంటూరి అమృత విలాస్ వద్ద వంటమనిషి మరియు సర్వర్. అప్పాజీ ఆలియాస్ శివన్నారాయణ అమృత విలాస్ యొక్క దోపిడీ భూస్వామి. అతను తన టెనెంట్స్ను పెనల్టీ శిక్షలకు గురిచేస్తాడు. అమృతం భార్య సంజీవని అమాయకురాలు మరియు ఆశావహురాలు. అంజి భార్య శాంత గవర్నమెంట్ కార్పొరేషన్లో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తూ అప్పుడప్పుడు అతని బిజినెస్లో కూడా సహాయం చేస్తుంది. వీళ్ళందరి మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ మరియు డిజాస్టర్ ఫెయిలియర్స్ మనందరి కడుపు చక్కలు అయ్యేలా నవ్విస్తుంటారు. ఈ సీరియల్ టైటిల్ ట్రాక్కి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. మనం ఎప్పుడైనా బాధలో ఉన్నా లేదా లో కాన్ఫిడెన్స్తో ఉన్నా ఈ టైటిల్ ట్రాక్ వింటే చాలు, ఇట్టే మన బాధలు మరచిపోతాము. చివరగా జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. స్వస్తి.